థర్డ్ మిత్ నేను కామన్గా వినే మాకు ఏంది మేడం చైల్డ్తో ఉత్తనే ఆడుతున్నారు కదా, ఏదో రన్నింగ్ చేపిస్తున్నారు, ఏదో బాల్ ఇచ్చారు, ఏదో స్వింగ్ మీద కూర్చోబెట్టారు, ఆక్యుపేషనల్ థెరపీ అంటే ఆడుతున్నారు కదా మేడం, అదొక థెరపీ లాగా అనిపించట్లేదు మేడం, మేము ఎందుకు ఇప్పించాలి కామన్గా అడుగుతారు. ఫస్ట్ టైం ఆక్యుపేషనల్ థెరపీ చూసేటప్పుడు ఇది ఒక ప్లే లాగా ఉంటుంది. ఆడడం, స్వింగ్ మీద కూర్చోబెడతారు, దాని తర్వాత యాక్టివిటీస్ క్రాలింగ్ చేపిస్తారు, డిఫరెంట్ యాక్టివిటీస్ చేపిస్తారు, ఫిజికల్ యాక్టివిటీస్ ఆట లాగానే కనిపిస్తాయి, కానీ అది ఆట కావు. ప్లే బేస్డ్ థెరపీ ఉంటుంది. దీస్ ఆర్ హ్యావింగ్ ప్రాపర్ స్ట్రక్చర్డ్ గోల్స్. డెవలప్మెంటల్ గోల్స్ ప్రకారం ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్స్ ఉంటాయి ఆక్యుపేషనల్ థెరపీలో. చూడ్డానికి మనకు ప్లే లాగా అనిపించినా ఈ యాక్టివిటీస్ మన చైల్డ్కి హెల్ప్ అవుతాయి. సో మీకు ప్లే అనిపించినా అవి ప్లే కాదు. ప్లే కనిపించిన మాత్రం అన్నా మీరు ఆక్యుపేషనల్ థెరపీ ఇప్పించడం బంద్ చేయకండి. మీ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ తోటి డిస్కస్ చేయండి, ఇదే గోల్ మీద ఫోకస్ చేసిన దీంతో వచ్చే బెనిఫిట్ ఏంటి అని. థ్యాంక్ యూ.